అదో వెనుకబడిన ప్రాంతం. ప్రకృతి వనరులు, సహజ సంపద లాంటివి అన్నీ ఉన్నాయి. కానీ ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు లేదు. అది జరగాలంటే అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలంతా కోరుతున్నారు. ఏ అవసరం వచ్చినా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని, అందుకే తమ దగ్గరే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు. ఇందుకోసం తమ ప్రాంతాన్నే ఓ జిల్లా చేయాలంటున్నారు. గతంలోనూ జిల్లా కోసం ఉద్యమించారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత కూడా జిల్లా చేస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పుడిలా వారి డిమాండ్ మరోసారి ముందుకొచ్చింది. అభివృద్ధికి అన్ని విధాలుగా అవకాశం ఉన్నా అక్కడి పాలకుల నిర్లక్ష్యంతో అడుగులు ముందుకు పడలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని కొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టడంతో తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలనే ఆందోళనలు లేవదీశారు. అయినా వైసీపీ సర్కార్ వారు అవేమీ పట్టించుకోలేదు. అయితే ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారికి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. అయితే కూటమి సర్కారు ఏర్పడి 6 నెలలు గడిచినా జిల్లా ఏర్పాటు ప్రస్తావనే లేదు. దీంతో మరోసారి ఆ ప్రాంత ప్రజలు నూతన జిల్లా ఏర్పాటు అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా మార్కాపురం జిల్లా కోసం పశ్చిమ ప్రాంత వాసులు ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా ఏర్పాటుతోనే వెనుకబడిన తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన నూతన జిల్లాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కందుకూరును నెల్లూరులో కలిపింది. అద్దంకి, పర్చూరు, చీరాలను నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో విలీనం చేసింది. మిగిలిన ఒంగోలు, దర్శి, కనిగిరి, సంతనూతనలపాడు, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కొండపిల్లను కలిపి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేసింది. దీనిపై అప్పట్లో అనేక అభ్యంతరాలు వచ్చినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. ముఖ్యంగా కందుకూరు, అద్దంకి సెగ్మెంట్లు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు దగ్గరగా ఉంటాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వాటిని దూరంగా ఉన్న జిల్లాలో కలపడంతో అప్పట్లో ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు లేవదీశారు స్థానికులు. జిల్లాల విభజన సమయంలో మార్కాపురం జిల్లా కోసం అక్కడి ప్రాంతవాసులు పెద్ద ఎత్తున ఆందోళనలు లేవదీశారు. మంత్రుల నివాసాలను ముట్టడించడంతో పాటు నడి రోడ్డు మీద గుండు కొట్టించుకొని కూడా నిరసనలు తెలిపారు. అయినా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించింది. ఎన్ని రకాలుగా ఆందోళనలు చేసినా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరించింది. పశ్చిమ ప్రాంతంలోని ఎమ్మెల్యేలందరూ వైసీపీ వారే అయినప్పటికీ జిల్లా ఏర్పాటు విషయంలో జగన్ దగ్గర మాట్లాడే సాహసం చేయలేకపోయారనే టాక్ అప్పట్లో స్థానికుల నుంచి వినిపించింది. ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మంత్రివర్గంలో ఉన్నప్పటికీ జగన్ను ఒప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు జిల్లాల విభజన ప్రక్రియ సరిగ్గా లేదన్న అభిప్రాయం కూడా జనసామాన్యంలో ఉంది. పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా చేయడంతో విభజన ప్రక్రియ అంతా అడ్డదిడ్డంగానే సాగింది. ఆ విధంగా కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు జరగాల్సింది పోయి కష్టాలు మొదలయ్యాయనే బలమైన అభిప్రాయం జనంలో ఉంది. అలాంటి సమయంలో మరోవైపు మార్కాపురం జిల్లా కోసం ఎదురు చూస్తున్న పశ్చిమ ప్రాంత వాసులకు టీడీపీ తీపి కబురు చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పసుపు పార్టీ నేతలు హామీలు గుప్పించారు. ప్రచారంలో భాగంగా మార్కాపురం వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా జిల్లా ఏర్పాటుపై ఇదే హామీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రాంతవాసుల్లో చెదిరిపోయిన కళ మళ్లీ చిగురించినట్లయింది. చంద్రబాబు నాయుడు హామీతో అప్పటి వరకు వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే పశ్చిమ ప్రాంత కోటలు బద్దలయ్యాయి. 25 ఏళ్ల తర్వాత గిద్దలూరులో, 15 ఏళ్ల తర్వాత మార్కాపురంలో మళ్లీ టీడీపీ విజయం సాధించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి అడుగులు ముందుకు పడట్లేదు. పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా ఈ విషయం గురించి పట్టించుకోవట్లేదనే భావన స్థానికుల్లో నెలకొంది. ఆ ప్రాంత ఎమ్మెల్యేలు జిల్లాకు చెందిన మంత్రులతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తే ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు స్థానిక విశ్లేషకులు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఆ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపించట్లేదని స్థానికులు చెబుతున్నమాట. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలవుతున్న దృష్ట్యా తమ ఉమ్మడి కళ అయిన జిల్లా ఏర్పాటు విషయంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేస్తే తామిక సహించలేమంటున్నారు ఇక్కడి ప్రజలు. అందుకే జిల్లా ఏర్పాటు కోసం మళ్లీ ఆందోళనల బాట పట్టాలనే భావన మార్కాపురం ప్రాంతంలో సర్వత్రా వ్యక్తమవుతుంది. ముందుగా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన తెలపాలని, ఆ తర్వాత కూడా కదలిక లేకపోతే ఉద్యమ బాటే శరణ్యమనే భావన వ్యక్తమవుతుంది.
మరి ఇలాంటి పరిస్థితులలో వైసీపీకి జరిగిన అనుభవాన్ని కూటమి అధినేత అయిన చంద్రబాబు నాయుడు గుర్తెరిగి మసులుకుంటారా, లేక ప్రజల్ని ఒప్పించడానికి మరో మధ్య మార్గం ఏదైనా వెతుకుతారా అనే చర్చ రాజకీయ నిపుణుల్లో కొనసాగుతుంది.